విద్యారంగ సమస్యలు పరిష్కరించి పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు విడుదల చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్యప్రకాష్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల రూపాయల ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించి ఉపాధ్యాయులను నియమించాలన్నారు. జిల్లాలో మండల విద్యాధికారుల కొరత కారణంగా విద్యారంగం కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు విడుదల చేయకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు 33 జిల్లాల వ్యాప్తంగా దాంట్లో పిలుపులో భాగంగా ఈరోజు మహిబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్నటువంటి 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు మానుకోట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ ఆఫీస్ని ఈరోజు విద్యార్థులను భారీ ఎత్తున సమీకరించి ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడి చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు ఈ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తున్నామంటే ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పు ఏదైతే ఉందో మొత్తం కూడా 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు ఈరోజు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. 2019 నుండి 2024 వరకు దాదాపు 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ పెండింగ్లు ఉంటే మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ తడిసి మోపడే ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నటువంటి ప్రభుత్వాలు చూస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్ ఉన్నాయో తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే మహబూబాబాద్ జిల్లాలో దాదాపు 100 కోట్ల దాకా పెండింగ్ స్కాలర్షిప్లు ఉంటాయి. ఈ స్కాలర్షిప్లు విడుదల కాకపోవడం వల్ల పేద విద్యార్థులకు చదువు అనేది అంతర్దక్షగా మారుతుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నా సరే ఇక్కడ ఉన్నటువంటి డిఓ గారు కానీ లేకపోతే కలెక్టర్ గారు కానీ విద్యాశాఖ పైన సరైన దృష్టి పెట్టలేదని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ఏదైతే స్కాలర్షిప్లు ఉన్నాయో స్కాలర్షిప్లు విడుదల చేయాలి. దాంతోపాటు ఈ జిల్లాలో ఏదైతే బీసీ గురుకులాలు, ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు మంజూరైనా సరే వాటికి సొంత భవనాలు లేవు, వాటిని మంజూరు చేయాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు జిల్లాలో పరిస్థితి చూసుకున్నట్టయితే ఈరోజు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ విద్యార్థుల పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది. కాబట్టి తక్షణమే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పుడు విద్యార్థులకు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు విడుదల చేయకపోతే మొన్న కేసీఆర్ని గద్దెదించినాం, నేడు రేవంత్ రెడ్డిని కూడా గంతదించడానికి మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ సాక్షిగా మేము ఒకటే చెప్తున్నాం. మీరు కాక ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయకపోతే రేపు లక్షలాదిగా ట్యాంక్ బండ్పై పెద్ద నిదర్శన ప్రదర్శన ర్యాలీ నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తాం.